నాకు తెలిసి 415 సంవత్సరాలు పైగా చరిత్రున్న బాలసాయి దర్గా. ఇది కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ రొట్టెల పండుగ. దీని మీద ఎంతో నమ్మకం ఉంది. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకునే ఉద్దేశం. ఎందుకంటే భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నట్టు నమ్మకం పెరుగుతుంది. అందుకనే చేయాలని ఆలోచన చేయడం. నేను ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాను. ఒకసారి ఒక 20 కోట్ల యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి మీద శాంక్షన్ కూడా చేశారు. దీన్ని ఒక మంచి పవిత్ర స్థలంగా డెవలప్ చేస్తారు బయట. ఆ రోజు అక్కడికక్కడే ఒక 20 crores డెవలప్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా ఒక మంచి పెద్ద హాల్ కట్టాలని ఆ రోజు టెండర్లు కూడా పిలిచి ఇప్పుడే చూసారు కావచ్చు అని ఆ రోజు అనుకున్నాం. అయితే గత 5 సంవత్సరాల్లో అయిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫండ్స్. ఈరోజు ప్రభుత్వంలో ఫండ్స్ లేదు. ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా ఫండ్స్ లేవు. నేను లాస్ట్ 1 week నా మున్సిపల్ శాఖలో ఫండ్స్ గురించే అధికారులు అందరితో రివ్యూ చేసుకున్నాను. చేసుకుంటే మా మున్సిపల్ శాఖలో 3,500 కోట్ల రూపాయలు ఉంటాయి. 3,500 కోట్ల రూపాయలు సుమారుగా. ఇది ప్రజలు కట్టిన ట్యాక్స్లు కావచ్చు, మున్సిపల్ శాఖలో షాపుల ద్వారా వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదు లేఅవుట్స్ ద్వారా వచ్చేది కావచ్చు. ఈ విధంగా అర్బన్ అథారిటీలో కావచ్చు 3,500 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. కానీ డబ్బులు లేవు. కలెక్ట్ చేసినవన్నీ సెంట్రల్ CFMSలో పెట్టారు. అవన్నీ గత ప్రభుత్వం వాడేసింది. అవన్నీ వాడేసింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీస్లో 240 కోట్ల అర్జెంట్ మనీ కావాలి, వేజెస్ ఇవ్వాలా, పెట్రోల్కి డీజిల్కి ఇవ్వాలన్నా కానీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇచ్చే స్టేజ్లో ఈరోజు ప్రభుత్వం లేదు. అంటే మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే కలెక్షన్ వస్తుంది మున్సిపల్ శాఖలో. దాన్ని మున్సిపల్ శాఖే వాడితే ఇబ్బంది ఉండేది కాదు. ఈరోజు అలా ఉంది. ఎందుకంటే నేను ఈ కాలం చూడంగానే దీన్ని ఇమీడియట్గా చేస్తాను మాట వాళ్ళగా భయపడుతుంది. గతంలో ఎప్పుడైనా తిరిగిపోతే పని ఉంటే టక్కని మాటిచ్చాడు. ఎందుకంటే అవసరమైతే సీఎం తిరిగి ఫండ్స్ తెచ్చేవాడని. ఇప్పుడు సీఎం తిరిగిపోయినా ఫండ్స్ ఇవ్వాలన్నా అక్కడ లేవు, పని లేదు. వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. అది కొద్దిగా టైం తీసుకున్నాడు పిల్లలు గారు, కొద్దిగా టైం తీసుకున్నాడు. ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. కొంత టైం తీసుకున్నాడు. ఇక్కడ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత ఎస్పీ గారు యాక్చువల్గా చెప్పారు. వాళ్ళకి మెయిన్గా శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. మున్సిపల్ శాఖ శానిటేషన్ మీద, డ్రింకింగ్ వాటర్ మీద, పార్కింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కొన్ని బార్కెట్స్ పెడతారు. పార్కింగ్లో నేను చూశాను 2014 నుంచి. నేను యాక్చువల్గా పార్కింగ్ ప్లేస్ పోయాను. అటు చూస్తే పార్కింగ్లో వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ ప్రొవైడ్ చేసేవాడు, కానీ అవి ప్రాపర్ వాళ్ళకి అందుబాటులో ఉండే కాదు. అందువల్ల కమిషనర్ గారికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నాను, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ మీరు ఎక్కడైతే పార్కింగ్ పెడతారో అక్కడ కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేయండి. అంటే ప్రతిసారి పెట్టేవాడు కానీ అది ప్రాపర్గా వాళ్ళకి అన్నీ వస్తుండే కాదు. దానిలో కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేయండి. తర్వాత శానిటేషన్, హెల్త్ ఎలా కేర్ తీసుకుంటారు. పైప్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే రామయ్య గారు చెప్పారు. ఎన్నో షాపులు పెడుతున్నారు. జనరల్గా మనకి నెల్లూరులో జూన్ జూలైలో వర్షాలు రావు జనరల్గా. అందులో ఫైర్ విషయంలో మీరు ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాడు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాడు దాని మీద శ్రద్ధ వహించి ఫైర్ అయితే పక్కన ఎక్కడన్నా ఉన్నాయి మన టౌన్లో కాకుండా పైన పక్కన అవి కూడా తెప్పించుకొని 1 week ఇక్కడ ఉండే విధంగా చేయమని సృష్టిగా చెప్తున్నాను. మన నెల్లూరులో ఫైర్ అయింది. ఒక 13 ఇళ్ళు పూర్తి అయిపోయినాయి కంప్లీట్గా. అందువల్ల అనుమానం దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఎలక్ట్రికల్ వాడు కూడా షార్ట్ సర్క్యూట్స్ రావడం చూడండి. ఫైర్ జరిగితే ఫస్ట్ వచ్చేది ఏంటంటే
షార్ట్ సర్క్యూట్ కానీ గ్యాస్ అని అంటారు. మన అక్కడ జరిగిన దాన్ని కూడా ఎందుకు అడిగింది ఏం చెప్పారంటే సార్ ఎంక్వైరీ చేస్తున్నాం, షార్ట్ సర్క్యూటా గ్యాసా అని తెలియదు అన్నారు. అందువల్ల ఆ ఎలక్ట్రికల్ వాటర్ చేసే ఏర్పాట్లలో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ లాగా తెలిపిస్తున్నాం. సో ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడే గిరి గారు సలహా ఇచ్చారు. ఫుడ్ కోర్ట్స్ ఎక్కడంటే ఎక్కడ పెడుతున్నారు, అక్కడ స్పెసిఫైడ్ ప్లేసెస్ 1 place or 2 ప్లేసెస్లోనే స్పెసిఫిక్ ప్లేస్లో పెట్టి ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర, ఎందుకంటే ఫైరింగ్ ఛాన్స్ వచ్చేది కొంచెం ఎక్కువగా ఫుడ్ కోర్ట్స్ దగ్గర అక్కడ జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ రూమ్ చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ రూమ్ సీసీటీవీ కెమెరాలు డ్రోన్స్ వచ్చినాయి, దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం. అదేవిధంగా 5 పూటల నమాజ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన కొన్ని ఏర్పాట్లు అడిగారు కమిటీ మెంబర్స్. దాని ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. తర్వాత మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, అంతకుముందు రొట్టెల పండుగ అయిపోతే ఎవరి వాటిలో వెళ్ళిపోయేవాడు. ఇక్కడ బోర్డంత శానిటేషన్ చెత్త ఉండేది. అయితే 2014లో నేను యాక్చువల్గా లాస్ట్ డే అయిన 24 అవర్స్లో ఒక చిన్న కాగితం కూడా ఉండదని నేను స్పెషల్ డ్రైవ్ చేశాను. ఇక్కడ నేను కూడా కూర్చున్నాను. అప్పుడున్న కమిషన్ చాలా క్లీన్గా చేశారు. అదే పద్ధతిని యాక్చువల్గా 2014-19 దాకా చేశారు. అందువల్ల మీరు ఏంటంటే రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే 24 అవర్స్లో అసలు ఎక్కడ ఏమీ లేకుండా చేయండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఈ విషయం కూడా అంటే ఇక్కడ మెంబర్స్ ఉండాలని నేను చెప్తున్నాను, డిస్కస్ చేస్తాను. ఇక్కడ షాప్స్ వాటికి టెండర్ పడినట్టున్నారు 1,57,00,000. నేను నిన్నే ఫైనాన్స్ మినిస్టర్తో తర్వాత కన్సర్న్ మినిస్టర్తో ఇద్దరితో మాట్లాడాను. ఇక్కడ మహారాష్ట్రాకి దగ్గర రొట్టెల పండుగకి ఇక్కడ షాప్స్కి వాడిన డబ్బులు వీళ్ళకే ఇస్తే, అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఇస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉపయోగించుకుంటారని మాట్లాడడం జరిగింది. తర్వాత లెటర్ ఇవ్వన్నారు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్కి కన్సర్న్ మినిస్టర్ కూడా లెటర్ ఇచ్చారు. అయితే ఆల్రెడీ టెండర్ పెట్టేశాం, కొంత డిపాజిట్ కూడా కట్టారు కాబట్టి టెక్నికల్గా ప్రాబ్లం వస్తుందని వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి చెప్తా ఉన్నారు. నాకు రేపు నెల చెప్తారు. ఒకవేళ కానీ అది వస్తే ఆ వర్క్ 57 lakhsలో ఐ థింక్ 10% ఆ 20% వాళ్ళ దగ్గర పెట్టుకొని మిగతా ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.